సర్టిఫికేట్స్ చూస్తే మీకు ప్రభుత్వం ఉద్యోగాలైతే ఇస్తున్నారు గైస్. టోటల్‌గా ఇందులో మీకు 322 పోస్టులైతే ఉన్నాయి గైస్. సో, ప్రతి ఒక్కళ్ళైతే అప్లై చేసుకోండి. ఈ జాబ్‌కైతే మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. అండ్ ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. ఓన్లీ మీ సర్టిఫికేట్స్, మీ మార్క్స్ చూసి ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళని చూసే ఖచ్చితంగా వీళ్ళైతే తీసుకుంటున్నారు గైస్. సో, ఇది అయితే ఎటువంటి ఫేక్ అయితే కాదు. గవర్నమెంట్ వాళ్ళు మనకి హైదరాబాద్‌లో అయితే ఈ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు గైస్. ప్రతిదీ చెప్తాను. మీరైతే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి గైస్. సో, ఫుల్ వీడియో చూసి మీరైతే అప్లై చేసుకోండి. నేనైతే మీ నుంచి ఒకటే అడుగుతున్నాను గైస్. మనం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో, మనకి ఇక్కడ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు మనకి హైదరాబాద్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ అని మనకైతే వీళ్ళైతే ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు గైస్. సో, ప్రతి ఒక్కళ్ళైతే అప్లై చేసుకోండి. సో, ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఎవరు రిలీజ్ చేశారంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళైతే మనకి అఫీషియల్‌గా గవర్నమెంట్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి 12థ్ మే అయితే రిలీజ్ చేశారు గైస్. టోటల్‌గా మీకైతే 195 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. ఐఐటీ వాళ్ళకైతే రిమైనింగ్ వేకెన్సీస్ అయితే మనకి డిగ్రీ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకైతే ఉన్నాయి గైస్. సో, ఇక్కడ మీరు ముందుగా ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్స్ మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే టోటల్‌గా 55 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. ఇక్కడ మనకి ఫిల్టర్ జాబ్‌కి అయితే మనకి 45 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 10, మెకానిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే 10, నెక్స్ట్ 10 వాళ్ళకైతే 6, వెల్డర్ వాళ్ళకైతే 3, ఇరిగేషన్ అండ్ ఏసీ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే 2 వేకెన్సీస్, నెక్స్ట్ మనకి కాప్‌కి అయితే 50 వేకెన్సీస్, ప్లంబర్‌కి అయితే 2 వేకెన్సీస్, పెయింటర్‌కి అయితే 6 వేకెన్సీస్, డీజిల్ మెకానికల్ వాళ్ళకైతే 1 వేకెన్సీ, మోటార్ వెహికల్ మెకానికల్ వాళ్ళకైతే 1 వేకెన్సీ, నెక్స్ట్ ఇక్కడ సివిల్ వాళ్ళకైతే 2 వేకెన్సీస్ గైస్. నెక్స్ట్ ఇక్కడ మెకానికల్ డాట్స్‌మెన్ వాళ్ళకైతే 2 వేకెన్సీస్. సో, టోటల్‌గా మీకైతే ఐటీఐ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే 195 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. సో, దీనికి క్వాలిఫికేషన్ అయితే మీకు ఖచ్చితంగా మీరైతే ఐటీఐ పాస్ అయ్యి ఉండాలి. దాంతో పాటు మీకు ఎన్‌సీవీటీ అప్రూవ్డ్‌గా మీకైతే ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ అని చూసుకున్నట్టు మీరు ఖచ్చితంగా ఐటీఐ పాస్ అవ్వాలని చెప్పాను కదా గైస్. వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది కూడా మీరు ఆఫ్‌లైన్‌లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి హైదరాబాద్‌లో. సో, ఇక్కడ ముందుగా మీకు మనకి డేట్స్‌తో సహా అయితే ఇచ్చారు గైస్. 26థ్ మే అయితే మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇది ఎవరెవరికంటే ఎలక్ట్రానిక్ మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, డీజిల్ మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఫిల్టర్స్, ప్లంబర్, పెయింటర్. సో, ఇవి వీటి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వీళ్ళు మాత్రమే 26 మే అయితే అటెండ్ అవ్వాలి. అది కూడా మనకి టైమింగ్స్ కూడా వచ్చేసి మార్నింగ్ మీకు 9 AM నుంచి మీకు 1 PM వరకైతే మీకైతే జరుగుతుంది ఇంటర్వ్యూ అనేది. సో, ఇది మీరు ఒకసారి చూసుకొని వెళ్ళండి గైస్. నెక్స్ట్ మనకి 26 మే ఎవరెవరు జరుగుతదంటే మనకిక్కడ నెక్స్ట్ ఇక్కడ మోటార్ వెహికల్ మెకానికల్ వాళ్ళకి, ఎలక్ట్రీషియన్ వాళ్ళకి, డ్రాఫ్ట్స్‌మెన్ వెహికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, సో, ఈ కాప్‌కి. సో, వీళ్ళకైతే మనకి మార్నింగ్ 9 AM నుంచి 1 PM వరకు జరుగుతుంది. 26 మే అయితే జరుగుతుంది గైస్. 28 మే మనకి ఎవరెవరు తీసుకుంటారంటే వాళ్ళు ఎవరెవరికి ఇంటర్వ్యూ చేస్తారంటే మెకానిస్ట్, నెక్స్ట్ మన రిఫ్రిజరేషన్, ఏసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి, టెండర్ అండ్ నెక్స్ట్ సివిల్, వెల్డర్. సో, ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళకైతే మనకి 28 మే అయితే మనకి ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీకు లొకేషన్ వచ్చేసి గైస్ ఇక్కడ మనకి క్లారిటీగా ఇచ్చారు మనకి ఉత్సవ్ సందన్ ఆడిటోరియం బిహైండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, హిందుస్థాన్ ఆర్థోనాటిక్స్ డిపార్ట్మెంట్, అవెనాక్స్ డివిజన్, బాల్నగర్, హైదరాబాద్ మనకి పిన్ కోడ్‌తో సహా ఇచ్చారు గైస్. సో, డైరెక్ట్‌గా మీకు ఒకసారి మీరు గూగుల్‌లో మ్యాప్స్ చూసుకొని డైరెక్ట్‌గా లొకేషన్‌కి అయితే వెళ్ళండి గైస్. వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఇక్కడ మీకు వాక్-ఇన్ ఇంటర్వ్యూస్‌కి మెయిన్‌గా మీరు డాక్యుమెంట్స్ అనేది ఏమేమి తీసుకెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా వినండి గైస్. ఫస్ట్ వన్ మీరు ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి ప్రూఫ్‌గా. దాని తర్వాత మీకు ఎస్ఎస్‌సి అంటే మీకు 10థ్ క్లాస్ మార్క్స్ సర్టిఫికేట్స్ ఉంటుంది కదా! అది కూడా మీరు జిరాక్స్ కాపీ అని తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి ఈ ఐటీఐ డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి ఇవి మీకు ఆల్ సెమిస్టర్స్‌వి ఒరిజినల్స్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసుకెళ్ళాలని చెప్తున్నారు వాళ్ళు ప్రూఫ్‌గా. నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు బర్త్ సర్టిఫికేట్. ఈ బర్త్ సర్టిఫికేట్ మీకు ఇన్ కేస్ బర్త్ సర్టిఫికేట్ ఈస్ నాట్ మ్యాన్డేటరీ ఎస్ఎస్ సర్టిఫికేట్. సో, మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా సరే మీరు ప్రూఫ్‌గా ఆధార్ కార్డ్ పెడుతున్నారు కాబట్టి మీకైతే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు గైస్. నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు రిజర్వేషన్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్. అంటే ఇప్పుడు మనకి సచివాలయంలో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు గైస్. ఇన్ కేస్ మీ దగ్గర ఎవరికైనా క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే మీరు ఆన్‌లైన్‌లో చూసి అయితే మీరు లేదంటే మీ సచివాలయంలో ఆఫ్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోండి. వితిన్ మీకు 1 వీక్‌లో అయితే వచ్చేస్తుంది క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే. డాక్యుమెంట్ సబ్మిషన్ మీరు సబ్మిట్ చేస్తున్న డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి సబ్మిట్ చేయాలంటే వాళ్ళకి ఒక ఫోటో జిరాక్స్ కాపీ అనేది, ఒక ఫోటో కాపీ అనేది లేదంటే మీకు మీ సర్టిఫికేట్స్ అనేవి ఆల్ జిరాక్స్ కాపీస్ అని వాళ్ళకైతే సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ మీరు ఒక రిజిస్ట్రేషన్ కాపీ అనేది తీసుకెళ్ళాలి గైస్. అక్కడ మీరు ఈ వెబ్‌సైట్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవాలి. డైరెక్ట్‌గా మీ డిస్క్రిప్షన్‌లో వెబ్‌సైట్ లింక్ అయితే ఇస్తాను. సో, డైరెక్ట్‌గా మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్. సో, మీరు చిన్నవి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఖచ్చితంగా తీసుకురావాలని చెప్తున్నారు గైస్. సో, ఇవి నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి వీళ్ళేం చెప్తున్నారంటే మనకి మీకు మార్క్స్ అనేది 10థ్‌లో మినిమమ్ మీకు 70% వెయిటేజ్ రావాలని చెప్తున్నారు. అది ఐటీఆర్ చూసుకుంటే మినిమమ్ మీకైతే 30% వెయిటేజ్ రావాలి గైస్. ఇక్కడ చూడండి ఒకసారి మీకు ఎటువంటి టెస్ట్ అయితే ఉండదు. అండ్ ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు.
ఓన్లీ మీ మార్క్స్ బేస్డ్ మీద తీసుకుంటారు గైస్ వీళ్ళైతే. డౌట్స్ ఉన్న వాళ్ళకి మెయిల్ అయితే ఇచ్చారు గైస్. అండ్ మనకి మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. సో మీరైతే కాల్ చేయండి అండ్ మీరు మెయిల్ చేయండి గైస్. వాళ్ళు రెస్పాండ్ అయితే అవుతారు. సో ఈ నోటిఫికేషన్ అయితే మనకి మేనేజర్ గారు అయితే మనకి ట్రైనింగ్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు 12th అయితే. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ డెవలప్మెంట్ క్లారిటీ ఇచ్చారు గైస్. ఇదైతే ఎటువంటి ఫేక్ అయితే కాదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఐటీఐ డిపార్ట్మెంట్ వాళ్ళైతే మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి గైస్. అండ్ ఈ పీడిఎఫ్ కూడా మీకైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు ఈ అడ్రస్ కానీ ఈ లొకేషన్స్ కానీ ప్రతిదీ మీకైతే యూజ్ అయితే అవుతుంది గైస్. ఇదైతే మీకు ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. నేనే మీకు స్వయంగా ఫోటోషాప్ కోర్స్ అయితే నేర్పిస్తున్నాను. ఈ ఫోటోషాప్ కోర్స్లో మీకు స్టార్టింగ్ బేసిక్స్ నుంచి మీకు ప్రో లెవెల్ వరకు నేర్పిస్తాను గైస్. ఇందులో మెయిన్గా మీకు ఏమేమి చెప్తానంటే నేను ఫోటోషాప్ కోర్స్లో థంబ్నెయిల్స్ కానీ ఫొటోస్ కానీ వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కానీ ఫోటో ఫ్రేమ్స్, సో ప్రతిదీ మీకు పోస్టర్స్తో సహా ప్రతిదీ మీకైతే నేర్పిస్తాను గైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేర్చుకోవడానికి ట్రై చేయండి. అతి తక్కువ ప్రైస్లో మీకు అది కూడా తెలుగులో నేర్పిస్తాను గైస్ ఫోటోషాప్ కోర్స్ అయితే. ఈ ఫోటోషాప్ కోర్స్ నేర్చుకుని మీకు గ్రాఫిక్ డిజైనింగ్ ఒక ఫ్రీలాన్సర్గా మీరైతే పర్ డే 1000 రూపీస్ ఎర్న్ చేయొచ్చు గైస్. అండ్ మీకు క్లయింట్స్ ఎక్కడ దొరుకుతారో కూడా మన కోర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారని ట్రై చేస్తున్న వాళ్ళు వర్చువల్ ఇంటర్వ్యూస్ కానీ మన జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చాను గైస్. అందులో జాయిన్ అయిపోండి. మీరు ప్రతిరోజు మనకి అప్డేట్స్ అయితే ఇస్తుంటాను నేను. సో మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను నేను మీ అందరికీ. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.